హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనతో మామూలుగా ఉండదు. ఇవాళ నేను చేయబోయే స్వీట్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, బాదం డ్రై ఫ్రూట్ కీర్. సో అది ఎలా చేస్తారు, ఫస్ట్ ఇంట్లో నెయ్యి చేసుకుందాము. ఆ నెయ్యి తీసుకుని మనము ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ మనకి ఆల్రెడీ నీకు పుచ్చపప్పు ఇవన్నీ నేను బాగా యూస్ చేస్తాను కాబట్టి అవే మనం బాగా వేయించుకుందాం. పుచ్చపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం, జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా తర్వాత వేసాను. సో అవి కూడా బాగా కొంచెం ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే పాన్లో మనం కొంచెం సేమియా, సన్న సేమియా ఐడియా ఉంటుంది కదా, కీర్కి వాడే సేమియా, ఆ సేమియా మనం ఆ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఆల్రెడీ వేపిన సేమియా అని ఉంటుంది కానీ కొంచెం వేపుకోవాలి కొంచెం ఆ నెయ్యిలో. ఇప్పుడు అదే బాండీలో సేమియా పక్క తీసేసి పాలు పోసుకోవాలన్నమాట. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఎప్పుడైనా సేమియా అవన్నీ కొంచెం లూజ్గానే ఉండాలి కదా, సో అట్లాగే ఆ సేమియా అండ్ బాదం కీర్ ఇది పొడి. సో ఇది మనం తీసుకోవాలన్నమాట. కొంచెం కప్లో అంత క్వాంటిటీ ఒక 3 to 4 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. అందుట్లో ఈ పొడి వేసేసేసి మనం బాగా కలపాలని. ఇప్పుడు ఆ పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మనకి బాయిల్ అయ్యేసరికి కొంచెం కన్సిస్టెన్సీ అట్లా వస్తుంది. సో ఈ గ్యాప్లో ఏం చేయాలి అంటే, మనం ఆల్రెడీ సేమియా వేపుకున్నాం కదా ముందే, ఆ సేమియా వేసుకునే ముందు మనం షుగర్ వేసుకోవాలి కొంచెం. షుగర్ వేసేసుకుని, షుగర్ అంటే మనకి ఆల్రెడీ దాంట్లో షుగర్ ఉంటుంది ముందు బాదం కీర పొడిలో. సో కొంచెం దానికి తగ్గట్టు కొంచెం షుగర్ వేసేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్, ఇది పెద్ద విషయం కాదు, కొంచెం 1/2 స్పూన్ తీసుకుని కొంచెం దగ్గర పడడానికి కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసేసుకుని వాటర్లో కలిపేసుకొని అలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా బాగా బాయిల్ అవుతున్న టైంలో మనకేంటి అంటే మనకి తెలుస్తుంది అంటే బాయిల్ అయ్యింగ్ క్వాంటిటీ. తర్వాత కార్డమం అంటే ఇలాచీ కొంచెం కొట్టేసేసి ఒక 2 to 3 ఇలాచీస్ వేసేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. సో అలా బాయిల్ అవుతూ ఉండాలి. బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏంటంటే కొంచెం క్వాంటిటీ తగ్గిన తర్వాత ఇప్పుడు వేపుకున్న సేమియా వేసేసుకుందాము. ఆ సేమియా ఏంటంటే ఎక్కువసేపు ఉడకకూడదు, ఎందుకంటే చాలా సేమియా వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇది లాస్ట్ ఒక 2-3 మినిట్స్ ముందు వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి, ఎందుకంటే సేమియా ఊరికనే ఉడికిపోయింది, ఎందుకంటే చాలా సన్న సేమియా కదా. మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ, క్యాష్యూస్ అన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకుని బాగా కలుపుకుంటూ అంతే. చాలా ఈజీ అండ్ సులువైన కీర్. మనకి ఇంగ్రీడియంట్స్ 2-3 ఉంటే సరిపోతుంది, మన కీర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఆ కీర్ ఇంకో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వింగ్ చేసుకుంటే